బజారుకు వెళ్లాలంటేనే మహిళలు జంకుతున్నారు. గోల్డ్ వస్తువులు వేసుకోవాలంటే భయపడుతున్నారు. వరుసగా చైన్ స్నాచింగ్స్ జరుగుతుండటంతో పక్కన బైక్ సౌండ్ వింటే చాలు హడలిపోతున్నారు జనం. చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ తో పాటు వరంగల్ నగరంలోనూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలపై దాడి చేసి గోల్డ్ చైన్లను లాక్కుంటున్నారు. 2 రోజుల్లో 5 చోట్ల చైన్ స్నాచర్లు తెగబడ్డారు. వరుస ఘటనలతో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. బైక్ పై వస్తున్న దొంగలు ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేస్తున్నారు. వరంగల్ సిటీలోని బ్యాంక్ కాలనీ 1, బ్యాంక్ కాలనీ 2, టీబీ ఆసుపత్రి, గోపాలపురం, పోస్టల్ కాలనీ, మట్టెవాడ ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు 5గురు మహిళలపై దాడి చేశారు. 5 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కొంచెం ఉంది హన్మకొండ కాకతీయ కాలనీకి చెందిన నిన్నపాటి కవిత టీబీ ఆసుపత్రి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వెనకాలే బైక్ పై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని 26 గ్రాముల గోల్డ్ చైన్ తీసుకెళ్లాడు. అదే కాలనీకి చెందిన లింగబత్తిని సరిత స్కూల్లో పిల్లలకు టిఫిన్ బాక్స్ తీసుకెళ్తుండగా బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు ఆమె మెడలోని 65 గ్రాముల నల్లపూసల గొలుసు, పుస్తల తాడు లాక్కెళ్లారు. మార్నింగ్ వాక్ వెళ్లిన వృద్ధురాలు శకుంతలపై అటాక్ చేసి 8 తులాల బంగారం గొలుసు ఎత్తుకెళ్లారు. వాకింగ్ చేస్తుంటే ఎవరో వెనక నుంచి పిలిచారు, ఎవరన్నా పిలుస్తున్నారు. సరే ఏదో వాకింగ్ చేస్తుంటే పిలుస్తున్నారు అని అనుకున్నా నేను. ఇక కొంచెం ముందుకు పోయేసరికల్లా వెనక నుంచి ఒక మనిషి వచ్చాడు. కొంచెం ఇట్లా అన్నట్టు అనిపించింది. ఇక వెళ్ళిపోయాడు. నాకు తెలియలేదు వాడు గొలుసు రాగాడు ఆ వెంటనే. అప్పుడు గొలుసు పోయింది అని అంటే అప్పుడు అంతా వచ్చారు, చూశారు. మళ్ళీ వాళ్ళు కూడా పాపం ఎతికారు. 5:30కి 5:15 అట్లా వెళ్ళిపోతారు. ప్రీ ప్లాన్డ్గా ఒక ముఠాగా జరుగుతున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఒకళ్ళిద్దరు అయితే ఇంత ఫ్రీక్వెంట్గా జరగడం అనేది అవకాశం లేదనిపిస్తోంది యాక్చువల్గా. ఎందుకంటే గత వారం 15 రోజుల్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇటు వరంగల్లో కావచ్చు, హనుమకొండలో కావచ్చు, చాలా విపరీతమైనటువంటి విధంగా ఒకే తరహా చైన్ స్నాచింగ్ నేరాలు కనబడుతూ ఉన్నాయి. అంటే దీనిలో ఆరితేరినటువంటి వాళ్ళే దీన్ని చేస్తున్నారు అనేటటువంటిది గమనార్హం. సో దీని విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా కొంత దృష్టిని పెట్టి ఈ నేరాలని అరికట్టాలని వారిని హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నగరంలో 2012లోనూ ఇదే తరహాలో చోరీలు జరిగాయి. ఢిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా చోరీలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇప్పుడు జరుగుతున్న సీరియల్ చైన్ స్నాచింగ్ కూడా అంతర్రాష్ట్ర ముఠాల పనేనన్న అనుమానాలు వస్తున్నాయి. దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్న పోలీసు అధికారులు సిసిఎస్ టీంను రంగంలోకి దింపారు. మా పెట్రోలింగ్ కూడా నిరంతరం మార్నింగ్ నైట్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ మార్నింగ్ ఈ మధ్యలో 2 అఫెన్సెస్ 5:30కి జరగటం. అంటే అతను ఏంటంటే పోలీస్ సిబ్బంది ఆ టైంలో బీట్లు తిరిగి రిట్రీట్ అయ్యే టైంలో ఎవరు ఉండరని అనుకొని ఆ 5:30కి చేయడం. 2 అఫెన్స్ సుబేదారి ఏరియాలో జరిగింది, మా దగ్గర మట్టవాడలో ఒకటి జరిగింది. ఇవి 5:30ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ కూడా 5 o'clock నుంచి మేము అన్ని కూడలలో పొటెన్షియల్ అంటే మార్నింగ్ వాకర్స్ కూడా ఎవరు భయపడకుండా వాళ్ళు కూడా ఫ్రీగా వాకింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వరుస గొలుసు దొంగతనాలు నగరవాసులను కలవరపెడుతున్నాయి. అయితే అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు.